అందరూ ఎలా ఉన్నారు? అందరికీ ముందుగా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు నేను ఫెస్టివల్ రోజు అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నాను. దానికి ప్రసాదం అయితే ప్రిపేర్ చేస్తున్నాను ప్రెజెంట్. ఇంకా నైటే ఇల్లు క్లీన్ చేయడము, పూజకి అదంతా అయితే క్లీన్ చేశాను. నిన్న క్లీన్ చేసి ఇంకా మార్నింగ్ లేచి ఇలాగా సగ్గుబియ్యం అయి నానబెట్టి ఇంకా క్యారెట్ అవి గ్రేట్ చేసుకుంటున్నాను. ఈ క్యారెట్ గ్రేట్ చేసుకొని ఇంక క్యారెట్ తోటి ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? క్యారెట్ పాయసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం ఇలా సగ్గుబియ్యం ఆల్రెడీ నానబెట్టేసి పెట్టాను. ఈ క్యారెట్‌ని ఘీలో ఫ్రై చేసేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత అది పక్కకు తీసేసుకొని అదే పాన్‌లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అది వాటర్ బాయిల్ అయిన తర్వాత ఇలా సగ్గుబియ్యం యాడ్ చేసి ఒక 5-10 మినిట్స్ కుక్ చేసాము అంటే నాకు సగ్గుబియ్యం అయితే ఉడికిపోయింది. అంటే నేను ముందు నానబెట్టే దాన్ని బట్టి ఉంటుంది. ఎక్కువ సేపు నానబెట్టామంటే కుకింగ్ టైము తక్కువవుతుంది. ఇంకా డిపెండ్స్. ఇంకా మీరు చూసుకొనైతే కుక్ చేసుకోండి. మీరు సగ్గుబియ్యం అవి కుక్ అయిన తర్వాత ఈ క్యారెట్‌ని ఫ్రై చేసుకున్నాం గదా! ఘీలో ఆ క్యారెట్‌ని యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ అంతే వదిలేసి, అదే టైంలో మిల్క్‌నయితే సెపరేట్‌గా బాయిల్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. అది కొంచెం కూల్ అయిన తర్వాత దీంట్లో యాడ్ చేసేసుకొని, ఇంకా మనకి గావాల్సిన షుగర్ అయితే షుగర్ యాడ్ చేసుకోండి. లేదు నేనిప్పుడు ప్రెజెంట్ అయితే జాగరీ యాడ్ చేశాను. అది యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసుకున్నాము అంటే ఇలాగ పాయసం అయితే రెడీ అయిపోతుంది. దాంట్లో డ్రై ఫ్రూట్స్ అవి అయితే యాడ్ చేసుకోండి ఘీలో. ఆ క్లిప్ అయితే రికార్డ్ చేయడం అయితే మర్చిపోయాను. అవన్నీ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని ఇంకా నేను పూజ అదంతా చేయడం అయితే పూజ అంతా అయిపోయింది. ఇంకా తర్వాత ఇంకా కొబ్బరికాయ అవి కొట్టేసి ఇంకా ప్రసాదం నైవేద్యం పెట్టేసి ఇంకా నా పూజ అయితే ఇంతటితో కంప్లీట్ చేసుకున్నాను. ఇవి మొత్తం పెట్టేసిన తర్వాత పూజ కంప్లీట్ చేసేసుకొని ప్రసాదం అయితే కొంచెం టేస్ట్ చేశాను పూజ అయిపోయిన తర్వాత. ప్రసాదం నాకు అంటే కొంచెం డౌట్ ఉండింది. ఫస్ట్ టైమ్ చేయడం కదా! అది కరెక్ట్‌గా ఉందా లేదా అని కొంచెం డౌట్ ఉండింది. అందుకని తర్వాత నైవేద్యం పెట్టిన తర్వాత టేస్ట్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. అంటే క్యారెట్ అంటే ఇష్టం ఉండదు అన్న వాళ్ళు ఇలా చేసి పెట్టారు అనుకోండి. స్వీట్ లాగా ఇంకా తినేస్తూ ఉంటారు. ఫెస్టివల్ రోజు నేను ఇలా అయితే రెడీ అయ్యాను. శారీ ఏం కట్టుకోలేదు. ఓన్లీ డ్రెస్ అయితే వేసుకొని మార్నింగ్ 8 కల్లా అయితే నా పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. మీ ఫెస్టివల్ డే ఎలా గడిచింది అనేది మీరైతే కింద కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి డైలీ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.